హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ క్యాన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డీమోవియర్స్ అంటే ఇంటర్మీడియట్ సెకండరీకి సంబంధించి మ్యాథ్స్ 2Aలో ఆల్రెడీ మనం పార్ట్ 1 అయితే చెప్పుకున్నామండి. సో పార్ట్ 2లో డీమోవియర్స్ థియరం ఏదైతే ఉన్నదో ఈ డీమోవియర్స్ థియరంలో మరికొన్ని ఇంపార్టెంట్ 7 మార్క్స్ అయితే విత్ సొల్యూషన్స్ క్లారిటీగా మనం చూద్దాం. ఒకటే చెప్తున్నానండి, మీకు 2Aలో ఫార్ములాస్ వచ్చినా రాకపోయినా మీకు నార్మల్గా అంటే ఇప్పుడే ఫస్ట్ టైం తీస్తున్నాను సార్ డీమోవియర్స్ అన్నోళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ అందరికీ ఓకే మీరు ఎలా ఉన్నా సరే మీ అందరికీ అర్థమయ్యే విధంగా మనం వీడియో అయితే చెప్పుకుంటామండి. ఏం వరీ అవ్వద్దు, నాకు అన్నీ వస్తేనే అర్థమవుతుందేమో లేకపోతే అర్థమవుతుందేమో అలాంటి ఆలోచనలు అయితే పెట్టుకోకండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా మీరు ఎలా ఉన్నా సరే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ సమ్ క్లారిటీ సో దట్ యూ కుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకేనా? మీకు టెక్స్ట్ బుక్లో కానీ వర్క్ బుక్లో కానీ ఎక్కడా లేనిది అంటే మోడల్స్ మీకు ఉంటాయి, కాకపోతే డైరెక్ట్ స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం క్లియర్గా ప్రతి స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ లైక్ దట్. ఓకే, మీకు ఫ్రీగా అంటే ఎగ్జామ్కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో అన్నీ కూడా సొల్యూషన్స్ అయితే పెడదామనే ఉద్దేశంతో మేమైతే ఇవి స్టార్ట్ చేసాం. సో దాన్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అయితే ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో మీకు మొదటిగా నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఒక చిన్న ఫేవర్ చేయండి, అది ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో చూడగానే షేర్ అయితే చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. రైట్, సో ఫస్ట్లీ డీమోవియర్స్ థియరం. ఇందులో మనకి క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇఫ్ n ఈజ్ అన్ ఇంటీజర్ దెన్ షో దట్ ఇదంతా మ్యాటర్. సో 1 + cos θ + i sin θ హోల్ పవర్ n ప్లస్ 1 + cos θ - i sin θ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ cos పవర్ n θ/2 cos n θ/2. రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. cos పవర్ n ఇది cos n. ఓకే, కాస్ పవర్ n n తీటా, ఇది కాస్ పవర్ n ఇంటూ θ/2 డిఫరెన్స్ అయితే ఉంటుంది గ్యాప్. సో ఓకే, అయితే ప్రాబ్లం ఏం చేయాలి? ఫస్ట్ ఇది LHS ఈక్వల్ టు తర్వాత RHS మీకు తెలిసిన విషయమే. సో ఫస్ట్ LHS అనేది మనం తీసుకుని దాంతో రాశానండి ఇక్కడ. ఓకేనా? 1 + cos θ + i sin θ హోల్ పవర్ n ప్లస్ 1 + cos θ - i sin θ హోల్ పవర్ n రాస్తానండి. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఫార్ములా, ఈ ఫార్ములా అనేది మీకు పార్ట్ 1 చూస్తే అర్థమవుతుంది, లేదా మళ్ళీ చెప్తాను వినండి క్లియర్గా. పార్ట్ 1లో ఆ సమ్మకు సంబంధించి ఇక్కడ అది కూడా వాడామన్నమాట. 1 + cos 2θ ఈక్వల్ టు 2 cos² θ అనేది ఒక ఫార్ములా. ట్రిగ్నోమెట్రీలో ఇది ఫార్ములా అండి. మీరు ఫస్ట్ ఇయర్లో చదువుతారు, ఫస్ట్ ఇయర్లో 6th చాప్టర్. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటుంది కదా, ట్రాన్స్ఫర్మేషన్స్, అందులో ఉంటుంది ఇది. సో 1 + cos 2θ అంటే 2 cos² θ. మరి 1 + cos θ అని ఉంటే ఏం చేయాలి? 2 cos² θ/2 అండి. ఓకే, అంటే 1 + cos θ ఈ 2 అనేది ఇటు వెళ్ళిపోతే బై అవుద్ది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ యూ కెన్ పుట్ దిస్. ఇక్కడ చూడండి 1 + cos θ ఉంది, 2 cos² θ/2 పెట్టాం. అర్థమవుతుందా? ప్లస్ i అలానే ఉంచాను. sin θకి ఇదంతా ఎలా వచ్చింది? ఎలా అంటే sin 2θ ఫార్ములా వచ్చి 2 sin θ cos θ అండి. ఓకేనా? సో ఇప్పుడు sin θ ఉందనుకోండి, ఈ 2 అనేది ఇటు వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమవుద్ది? 2 sin θ/2 ఇంటూ cos θ/2. ఓకే, సో ఈ 2 అనేది ఇటు వెళ్ళిపోతుంది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ యూ కెన్ పుట్ దిస్ ఆర్ యూ కెన్ సబ్స్టిట్యూట్ దిస్. అలాగే sin θ బదులు 2 sin θ/2 cos θ/2. అర్థమైంది? ఇప్పుడు i అలానే ఉంచాను, మిగతాదంతా సేమ్, పవర్ n కూడా అలానే ఉంచాను. ప్లస్ 1 + cos θ అంటే మళ్ళీ సేమే కదా, ఇది ఎలా వాడామో ఇది కూడా అలాగే కదా వాడాలి. సో అందుకోసమే 2 cos² θ/2 మైనస్ i sin θ అన్నప్పుడు మళ్ళీ sin θ అంటే ఇక్కడ ఎలాగైతే వాడామో ఇక్కడ కూడా అలాగే వాడాలి. సో 2 sin θ/2 cos θ/2. అర్థమవుతుందా క్లారిటీ? అది. ఆ తర్వాత ఇది ఎంతవరకు సరిపోయింది. పవర్ n అనేది దీన్ని కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా 2 cos² θ/2 చూడండి. ఇక్కడ 2 cos θ అంటే cos² అంటే ఎన్ని కాసులు అండి? 2 కాసులు. అలాగే ఇక్కడ ఒక సైన్, ఇక్కడ కాసు. సో ఇక్కడో కాసు ఎక్కడో కాసు కామన్ తీస్తాను. ఇక్కడ 2 cos θ/2 2 cos θ/2 ఇక్కడ కామన్ తీస్తాను. అంటే ఇదొక్కటి ఇక్కడ మిగిలింది, ఇక్కడ ఇంకో కాస్ మిగులుతుంది. సో ఒక కాసు ప్లస్ i మిగులుతుంది.
సైన్ తీటా బై 2. ఐ ఎందుకు మిగిలింది? ఐ మనం తీయలేదు కాబట్టి. అర్థమవుతుందా? క్లియర్గా చూడండి అమ్మా. ఈ రెండు కాసుల్లోంచి ఒక కాసు కామన్ తీసాను. ఈ 2 రెండిట్లోంచి ఒకటని కాదు, ఈ 2 ఇంటూ కాస్ తీటా మొత్తం కామన్ తీసాను. ఓకేనా? సో అప్పుడు ఎక్కడో కాస్ తీటా ప్లస్ ఐ, ఎక్కడో సైన్ తీటా మిగిలింది. పవర్ ఎన్ అలానే ఉంచాను. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ ఈ రెండిట్లోంచి, అంటే ఈ మొత్తం ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ మొత్తం స్టెప్లోంచి మళ్ళీ 2 కాస్ తీటా బై 2 కామన్ తీసాను. మళ్ళీ ఏం మిగిలింది? కాస్ తీటా బై 2 మైనస్ ఐ సైన్ తీటా బై 2. రెండు స్టెప్పులు చాలా ఈజీ. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, అంతే తేడా. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ పవర్ ఎన్ అలానే ఉంచాను రెండిట్లో. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ 2 కాస్ తీటా బై 2, ఇప్పుడు పవర్ ఎన్ ఉంది కదండి, ఇది లోపలికి వస్తుంది అనమాట. అంటే వాటికి అప్లై అవుతుంది. ఎలా అప్లై చేస్తారు? 2 కాస్ తీటా బై 2కి ఎన్ వస్తే 2 పవర్ ఎన్ కాస్ ఎన్ పవర్, చూడండి ఇది ఎలా వచ్చిందంటే, ఎప్పుడైనా సరే 2 కాస్ తీటా బై 2 హోల్ పవర్ ఎన్, దీన్ని ఎలా రాయాలండి? 2 పవర్ ఎన్ ఇంటూ కాస్ పవర్ ఎన్ ఇంటూ తీటా బై 2 అని రాయాలి. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైన్ ఉన్నా ట్యాన్ ఉన్నా ఏది ఉన్నా సరే ఇలాగే రాయాలి. ఓకేనా? ఈ పవర్ లోపలికి రావడం అనమాట. అలాగే ఇక్కడ దీనికి ఇది అప్లై చేసాం. అలాగే ఇదిలో చూసుకుంటే ఇది ఎలా వచ్చింది? ఈ స్టెప్కి ఇది ఎలా వచ్చిందంటే, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ ఎన్ అని ఉందనుకోండి. మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో ఇది ఉంటుంది ఫార్ములా. దాన్ని కాస్ ఎన్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఎన్ ఆల్ఫా అంటామమ్మ. ఓకే, అంటే ఏంటి? ఎన్ అనేది ఆల్ఫాకి కాస్కి మధ్యలోకి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సైన్కి ఆల్ఫాకి మధ్యలో వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ తీటా బై 2కి కాస్కి మధ్యలో ఎన్ వచ్చింది, కాస్ ఎన్ తీటా బై 2. అలాగే సైన్ కూడా. అర్థమవుతుందా? ఐ థింక్ యూ గాట్ దట్. ప్లస్ దీనికి కూడా 2 కాస్ తీటా బై 2 అంటే 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 సేమ్. ఇదంతా సేమ్ స్టెప్స్ అమ్మా. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్లస్ ఉంది, ఇదంతా చూసి మళ్ళీ ఇక్కడ వేసేయండి, ఇక్కడ మైనస్ పెట్టండి. ఇక్కడతో ఈ స్టెప్ అయింది. ఓకేనా? నోట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అమ్మ, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఓకే, అక్కడ వరకు ఆ స్టెప్ అయిపోయింది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్లియర్? ఓకే, ఆ తర్వాత స్టెప్ 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 అనేది కామన్ తీసాం టోటల్గా. ఎందులోని సార్ తీసాం చెప్తాను, చూడండి. 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 ఇక్కడ, 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 ఇక్కడ. ఈ రెండు కామన్ తీస్తే ఈ మిగతావన్నీ వస్తాయి అనమాట. ఆ రెండిట్లోంచి కామన్ తీసాం ఒకటంటే ఆ రెండు కామన్ తీసాం అనమాట. సో కామన్ తీస్తే ఏమొస్తుంది? కాస్ ఎన్ తీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా బై 2 ప్లస్ కాస్ ఎన్ తీటా బై 2 మైనస్ ఐ సైన్ ఎన్ తీటా బై 2 మిగులుతాయి. సో ఈ ప్లస్ ఐ సైన్ మైనస్ ఐ సైన్ రెండు క్యాన్సిల్ అయిపోతే మీకు రెండు కాసులు మిగులుతాయి. 1 + 1 2 కదా, సో 2 కాస్ ఎన్ తీటా బై 2. ఇది అలానే రాస్తాను. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే 2 పవర్ ఎన్ ఇంటూ ఈ 2 ముందుకు వస్తుంది. మొత్తం ఇంటూలో ఉంది కాబట్టి ఏది ముందు రాసినా ఏది తర్వాత రాసినా పర్లేదమ్మా. సో 2 పవర్ ఎన్ ఇంటూ 2 ఉంది. సో దీనికి చూడండి, ఫస్ట్ ఈ రెండు రాస్తాం, తర్వాత కాస్ పవర్ ఎన్ తీటా బై 2 కాస్ ఎన్ తీటా బై 2 పక్కన రాస్తాను అంతే. దీన్ని ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అనుకుంటాం. దాన్ని అప్పుడు ఏమవుతుంది? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుద్ది. ఓకేనా? చిన్నప్పుడు చదివారు ఫార్ములా అదే అనమాట. 2 పవర్ ఎన్ ఇంటూ 2 పవర్ 1 2 పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 ఇంటూ కాస్ ఎన్ తీటా బై 2 అయిపోయింది. ఓకేనా? క్లియర్? ఇది ఫస్ట్ సమ్ అనమాట. అంటే మనం ఆర్హెచ్ఎస్ అనేది ఈ విధంగా ప్రూవ్ చేసాం. కావాలంటే చూసుకోండి. ఓకేనా? ఇది మనం ప్రూవ్ చేసాం. ఓకేనా? మళ్ళీ ఒక డౌట్ ఉంటే ముందుకెళ్ళి చూడండి. ప్రతిదీ కూడా స్టెప్ అయితే మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. 1 + i హోల్ పవర్ 2n ప్లస్ 1 - i హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ n పై బై 2. సో ఇది ఎలా చేయాలి? ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేయాలి. అక్కడ ఎలాగైతే ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసామో ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. ఓకేనా? 2l ఇలాగే ఉంటాయమ్మ సమ్స్ అన్ని. సో 1 + i హోల్ పవర్ 2n ప్రూవ్ చేసే ముందు 1 + i ప్రూవ్ చేయాలి కదా, అంతే కదా. 1 + i హోల్ పవర్ 2n చేసే బదులు 1 + i చేసామనుకోండి, ఆ తర్వాత పవర్ 2n చేసేస్తే అదే వస్తుంది. సో దట్స్ వే ఫస్ట్ ఇఫ్ కాదు, ఇక్కడ లెట్ అని ఎట్టుకున్నా పర్లేదు. సో 1 + i ఈక్వల్ టు r ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. మరి ఇది ఎలా రాశారు సార్ అంటే ఇది ఫార్ములా అమ్మ. ఇది ఫార్ములా అంటే r ఆఫ్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అనేది ఈ ఫార్మ్ అనమాట. 1 + i అనేది దీంతో ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1 ఇక్కడ కూడా తీటా కోఫిషియంట్ ఆర్ కాస్, అంతే కదా. ఐ అంటే మీకు తెలిసిన విషయమే. ఇక్కడ 1 + i అంటే ఫస్ట్ చెప్తాను వినండి క్లియర్గా. 1 + i అంటే ఇది రియల్, ఇది ఇమాజినరీ. అవునా? రియల్ ఇమాజినరీ. సో ఇక్కడ రియల్ కోఫిషియన్స్ ఇమాజినరీ కోఫిషియన్స్ ఈక్వల్ చేయాలి. సో 1 అంటే 1 ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, ఇవి రియల్స్. ఐ అంటే ఏంటి? ఐకి సైన్ తీటా ఉంది, ఇక్కడ ఐకి ఐఏ ఉంది. సో ఐ కోఫిషియంట్ 1 అవుద్ది. 1 ఈక్వల్ టు
ఆర్ సైన్ తీటా అంటే ఆర్ ఇటు ఇంటూ మల్టిప్లై అయిపోద్ది ఆర్ సైన్ తీటా. అంటే ఏంటి, వీఆర్ యాక్చువల్లీ ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమేజినరీ కోఫిషియన్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇది వస్తుంది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది ఫార్ములా అమ్మ మళ్ళీ, ఓకేనా. ఇదంతా ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు √(x² + y²). అంటే ఇదంతా ఫార్ములా. ఈ ఆర్ చూడండి, దీనికి ఇదని చెప్పేసి బాగానే ఉంది. మరి ఇందులో ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలని అర్థం అనమాట. సో ఆర్ ఈక్వల్ టు √(x² + y²). సో √(x) ఏంటి, y ఏంటి, ఇది x ఇది y అమ్మ, ఓకేనా. 1 + 1 = √2 అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, √2 వచ్చింది. సో √2 వేసి ఇవ్వండి, వీటిలో √2 వేయండి. √2 × cos θ = 1 ఒకటి, √2 × sin θ = 1 ఒకటి. అప్పుడు cos θ = 1/√2, sin θ = 1/√2. So you have got cos θ value and sin θ value. So cos sin ఎప్పుడంటే ఈక్వల్ అయితే π/4. వాట్ డూ యూ మీన్ బై π/4? 180/4, ఓకేనా. దీని అర్థం ఏంటమ్మా, 445 degrees అంటే cos 45 sin 45 1/√2 దగ్గర ఈక్వల్ అవుతాయి అని దాని అర్థం అనమాట, ఓకేనా. అంటే ఎలా లేదని అక్కడ ఏ వాల్యూని ఈక్వల్ చేయాలి, ఏదో వాల్యూ ఎవరో ఇది ఒక సమయం మీకు ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి, మీరు ఇంటర్మీడియట్ కాబట్టి మీకు ఓన్గా అడగరు కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్. సో θ = π/4. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది 1 అనుకున్నారు అనుకోండి, ఆ 1లో సబ్స్టిట్యూట్ చేశాను. 1 + i = r ప్లేస్లో √2 cos π/4 - i sin π/4. ఇదిగోండి ఫస్ట్ తీసుకున్నామా, అదే ఇక్కడ రాశాను మళ్ళీ, ఓకేనా. ఇప్పుడు ఏమవుద్దమ్మా, 1 + i కనిపెట్టేసాం. మీకు ముందే చెప్పాను 1 + i ముందు కనిపెట్టేద్దాం, తర్వాత పవర్ చేసేద్దామని. సో 1 + iని కనిపెట్టాను కదా, ఏమొచ్చిందండి, √2 × cos π/4 - i sin π/4. ఇప్పుడు 1 + i హోల్ పవర్ 2n ఏమవుతుంది, అలాగే ప్లస్ 1 - i ఏమవుతుంది, ఇదంతా ఇంకా అంటే దీని వాల్యూ ప్లస్ చేస్తూ వచ్చినట్టే. సో LHS తీసుకొని ఇప్పుడు ప్రూవ్ చేయాలి. చూడండి, ఇదంతా 1 + i అండి వాల్యూ, ఇది అంతా 1 + i వాల్యూ హోల్ పవర్ 2n ప్లస్ ఇదంతా 1 - i. అయితే 1 + i కనిపెట్టాం కదా సార్, 1 - i మనం కనిపెట్టలేదు కదా సార్ అని మీరు అడగొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటే చెప్పానండి, 1 + iకి 1 - iకి డిఫరెన్స్ ఏంటమ్మా, ప్లస్ మైనస్. సో ఈ వాల్యూ అంతా ఇక్కడ కూడా వేసండి, ప్లస్ దగ్గర మైనస్ పెట్టియండి, అర్థమవుతుందా. పవర్ 2n ఇక్కడ పవర్ 2n అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్టెప్ అందరూ డౌట్ కన్ఫ్యూజ్ అవుతారు, క్లియర్గా వినండి. √2 అంటే ఈ పవర్ 2n ఇందులోకి వస్తుంది కదా, ఎలాగైతే మనం ముందు దాంట్లో ఈ పవర్ అనేది ఇన్వాల్వ్మెంట్ లోపలికి తెచ్చామో ఇక్కడ కూడా ఈ పవర్ని లోపలికి తేవాలి. సో లోపలికి తేవాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇది ఏమవుతుంది, √2 పవర్ 2n అంటే ఏంటి దాని అర్థం చూడండి, √2 పవర్ 2n. దీని అర్థం ఏంటమ్మా, √2 అంటే రూట్ని 1/2 అని రాయొచ్చు, ఇంటూ 2n అంటే 2n. సో 2 గెట్స్ క్యాన్సిల్డ్ అండ్ విల్ బి లెఫ్ట్ ఓవర్ విత్ 2 పవర్ n, అవునా. అదే ఇక్కడ స్టెప్ డైరెక్ట్గా ఇచ్చాను, ఇదిగోండి 2 పవర్ n మిగులుతుంది. మీకు అర్థమవుతుందని చెప్పి ఇదంతా రాయడం జరిగింది. అలాగే మీకు ఆల్రెడీ చెప్పండి cos α + i sin α అంటే ఈ n ఇది లోపల ఏదైతే ఉందో ఇది లోపలికి వచ్చేస్తుంది అంతే కదా. అప్పుడు ఏమవుతుందమ్మా, ఏమవుతుంది చెప్పండి క్లియర్గా. ఇగోండి కాస్ ఇగోండి n పై అంటే చూడండి ఇక్కడ ఈ 2n అనేది ఇటు రావాలన్నమాట, 2n × π/4 ప్లస్ i sin 2n × π/4, అవునా కాదా. 2n ఇక్కడ అక్కడ ఇందాక ప్రాబ్లం ఏదైతే చేసామో అందులో మీకు 2n కాదు ఓన్లీ n, ఇక్కడ 2n. అప్పుడు ఏమవుద్ది, 2 1s are 2 2s are 2 1s are 2 2s are అంటే cos nπ/2 ప్లస్ i sin nπ/2, cos nπ/2 ప్లస్ i sin nπ/2. పవర్ ఇంకొండదు లోపలికి తెచ్చాం. అలాగే ప్లస్ దీనికి కూడా సేమ్ 2 పవర్ n మిగులుతుంది, ఓకేనా. అలాగే cos nπ/2 మైనస్ i sin nπ/2. ఇప్పుడు ఇందులోంచి 8 కామన్ తీయొచ్చమ్మా, వెరీ గుడ్. 2 పవర్ n అనేది ఇందులోంచి కామన్ తీయొచ్చు. తీసేస్తే అప్పుడు మీకు ఇవన్నీ మిగులుతాయి. అవన్నీ రాసాను, అన్నీ రాసిన తర్వాత ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ i sin మైనస్ i sin క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు cos 2 cos ప్లస్ cos కదా. సో 2 cos రెండు ఉన్నాయి కాబట్టి 2 cos nπ/2 మిగిలింది, 2 పవర్ n మిగిలింది. ఇది కూడా మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే a పవర్ m ఇంటూ a పవర్ n, అప్పుడు ఏమవుద్దమ్మా a పవర్ m ప్లస్ n. సో 2 పవర్ n ప్లస్ ఇక్కడ ఏం లేకపోతే 1 అవుద్ది, 1 cos nπ/2. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇదమ్మ సమ్మ. మనం ఫైనల్గా ప్రూవ్ చేస్తామా లేదా,
మీరు చూసినట్లయితే మనం ప్రూవ్ అయితే చేస్తాం. సో మళ్ళీ కూడా వినండి, ఒకవేళ డౌట్ ఉంటే. ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి ఖచ్చితంగా మీ అందరికీ వీ విల్ బి వెరీ 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 హెల్ప్ఫుల్. మీరు ఆన్లైన్ క్లాసెస్ కాలేజ్లో అటెండ్ అయినా అవ్వకపోయినా, మీకు సమ్స్ అర్థమవుతున్నా మీ దగ్గర బుక్స్ ఉన్నా బుక్స్ లేకపోయినా, మేము మీకు ప్రతి సొల్యూషన్ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాము. కానీ మీరు మాకు చేయాల్సిన సహాయం ఏదైనా ఉంది అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా అందరికీ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.